అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇవాళ మనం పురాతన కాలపు చర్మ సంరక్షణ పద్ధతులు మరియు అప్పటి ఆధునిక స్కిన్ కేర్ రొటీన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి జనరేషన్స్కి స్కిన్ కేర్ అంటే ఫేస్ వాష్, బాడీ లోషన్స్, క్రీములు, సీరములు, ఫేషియల్స్, టానర్స్ ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ ఒకసారి ఆలోచించండి, మన పూర్వీకులు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళ చర్మం ప్రకాశవంతంగా, మృదువుగా ఉండేది. కానీ వాళ్ళు ఏ ఫేస్ వాష్ వాడేవారు, ఏ బాడీ సోప్ వాడేవారు, అసలు ఇవి అవసరం లేకుండా వాళ్ళు ఎలా అందంగా ఉండేవాళ్ళు? ఇది తెలియాలంటే మనం ప్రాచీన గ్రంథాలు, ఆయుర్వేద శాస్త్రం, ఇంకా వేదాల్లో చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పురాతన కాలపు చర్మ సంరక్షణ ఎలా ఉండేదంటే, మన పూర్వీకులు చర్మ సంరక్షణ మిశ్రమాన్ని తయారు చేసేవారు. ఇది శనగపిండి, తేనె, పసుపు, నెయ్యి, కస్తూరితో తయారు చేసేవారు. ఇది చర్మాన్ని కాపాడేది, చర్మాన్ని మృదువుగా చేసేది. ఇది ఆయుర్వేదంలో సిఫార్సు చేసిన పద్ధతి. వేపలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. మన ఇంట్లో పెద్దలు వేపను తలకు కూడా వాడేవారు. పుట్టిన బిడ్డల్ని వేప నీటితో స్నానం చేయించేవారు. ఋగ్వేదంలో కూడా వేప యొక్క ఔషధ మొక్కగా చెప్పబడింది. ఇప్పుడు మనం కెమికల్ షాంపూలు వాడుతున్నాం, కానీ అప్పట్లో వాళ్ళు సీకాయ, ఆవల వంటి ప్రకృతి దత్త పదార్థాలతో తల కడిగేవారు. ఇవి చర్మాన్ని, తల జుట్టును నాసిరకం రసాయనాల నుండి రక్షించేవి. ఇప్పుడు మనం బాడీ స్పా కోసం వెళ్తాం. అప్పట్లో స్నానానికి ముందు వేసవి రోజుల్లో సూర్యుడి వెలుతురులో ఉండడం లేదా వెచ్చటి నీటి ఆవిరి తీసుకోవడం ద్వారా చర్మం నుండి టాక్సిన్లు బయటికి తీసేవారు. ఇది ప్రాచీన ఆయుర్వేద పద్ధతి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పటి స్కిన్ కేర్ చూస్తే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ రిజల్ట్స్ ఉండవు. ఎందుకంటే మనం న్యాచురల్ మార్గాలు వదిలివేసి కెమికల్స్ మీద ఆధారపడిపోతున్నాం. రోజు ఫేస్ వాష్, బాడీ వాష్, క్రీములు వాడుతూ మనం చర్మాన్ని హాని చేస్తున్నాం. అయితే ఇది అర్థం చేసుకోవాలంటే సాధారణ జీవితం, ఆరోగ్యకరమైన ఆహారం మరియు ప్రకృతి ఆధారిత స్కిన్ కేర్ ఎంతో ముఖ్యమో తెలుసుకోవాలి. మళ్ళీ మనం బాగా ఆలోచించాలి. మన పూర్వీకులు రోజు అరటి ఆకుల మీద తినేవారు, మట్టి గిన్నెలో నీరు తాగేవారు, వేప కొమ్ముతో బ్రష్ చేసేవారు. వాళ్ళ ఆచారాలన్నీ ఆరోగ్యానికి తోడ్పడేవి. అది స్కిన్ కేర్ పద్ధతులు కూడా పూర్తిగా న్యాచురల్, సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడేవి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, సాధ్యమైనంత వరకు న్యాచురల్ పదార్థాలు వాడటం, కెమికల్ వాడకాలు తగ్గించడం, ఇంట్లో తయారు చేసుకునే రెసిపీలు నేర్చుకోవటం, రోజు స్నానం ముందు కొద్దిసేపు సూర్యకిరణాలు తగలటం అలవాటు చేసుకోవటం. ఇవన్నీ నేను కొంతమంది ఆయుర్వేద నిపుణుల మాటల నుంచి తెలుసుకున్నాను. కొన్ని విషయాలు ప్రాచీన భారతీయ జీవన శైలిని పరిశీలించాక అర్థమయ్యాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం వాడే వస్తువులు మన చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకొని వాడితే చాలు. మనం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉండవచ్చు. ఇలాంటి సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన సంప్రదాయాన్ని, మన ఆరోగ్యాన్ని మనం గౌరవించాలి. ధన్యవాదములు.